విశ్వవిద్యాలయాలు కేంద్రం గుప్పిట్లోకి పోబోతున్నాయట. యూజీసీ ముసాయిదా అభ్యంతరకరం. రాష్ట్రాల హక్కులను హరించడమే కేంద్రానికి లేఖ రాయబోతున్న ప్రభుత్వం. వీసీల నియామకాల్లో పాత్రే ఉండదు. ప్రొఫెసర్ల నియామకాల్లో మార్పులు. ముసాయిదా పైన ముఖ్యమంత్రికి నివేదిక. ఈ యూనివర్సిటీలన్నీ కేంద్రం చేతిలోకి వెళ్ళబోతున్నాయట. ఆయనది ఒక లెక్క, ఈ రాష్ట్ర ప్రభుత్వాలది ఒక లెక్క. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉన్నప్పుడు ఏమైనా ఒరిగిందా? ఏం ఒరగలే. 10 ఏళ్లుగా కేసీఆర్ సర్వనాశనం చేసిండు. 1 ఇయర్ పాటు వచ్చిన రేవంత్ రెడ్డి యూనివర్సిటీల బాగు కోసమైన ప్రయత్నం చేసే ఆలోచన చేస్తున్నాడా? బడ్జెట్ ఏం లేదు, గదే బడ్జెట్ గదే కథ. ఏమన్నంటే ఆ వీసీలను నియమించిండు. అది రొటీన్గా జరిగిపోవాల్సింది. ఆ రొటీన్గా జరగాల్సిన ప్రక్రియను కూడా కేసీఆర్ పక్కన పెట్టిండు. ఇట్లా 11 ఏళ్లుగా తెలంగాణలో యూనివర్సిటీలు పాతాళానికి తొక్కబడ్డాయి. మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, వాడు వీడు అంతా వాళ్ళ యూనివర్సిటీలు పెరిగిపోయినాయి. కేంద్రం ఏం చేస్తుంది? వీళ్ళ ఆలోచన ఏంది? దీంట్లో ఈ ఐడియాలజీ బేస్ని తీసుకురావాలా? అసలు యూనివర్సిటీలన్నీ కేంద్రం చేతిలో ఉండాలా? ఈ యూనివర్సిటీల్లోనే కదా పోరాటాలు జరిగేది, గట్టిగా మాట్లాడేది, ఫోకస్ చేసేది. ఆ పోరాటాలు జరగకుండా చేయాలన్నది వాళ్ళ ఆలోచన. ఏం జరుగుతుంది చూడట్లే మన దేశంలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీస్లో? రకరకాల ఆంక్షలు వస్తాయి, ఇష్టం వచ్చినట్టుగా లేకపోతే ప్రజల్ని ఉద్దేశించి ఫోకస్డ్గా మాట్లాడే అవకాశం ఉండదు. వాళ్ళు అనుకున్న ఐడియాలజీ మాత్రమే అక్కడ ఉండాలా? మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు అడుగుతున్నాయి కేంద్రం చేతిలోకి వద్దు అని. మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా చేస్తున్నాయా? వాళ్ళు చేయట్లే. విశ్వవిద్యాలయాల్లో సంస్కరణల కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ రూపొందించిన ముసాయిదాను వ్యతిరేకించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ముసాయిదా అమల్లోకి వస్తే విశ్వవిద్యాలయాలు కేంద్రం గుప్పిట్లోకి వెళ్తాయని ఆందోళన చెందుతోంది. ఇది తీవ్ర అభ్యంతరకరంగా ఉందంటూ కేంద్రానికి లేఖ రాయబోతుంది. రాష్ట్రాల హక్కులను హరించడానికే కేంద్ర ప్రభుత్వం ఈ ముసాయిదా రూపొందించినట్లుగా ఉంది. యూజీసీ తాజాగా రూపొందించిన ముసాయిదాపై అభిప్రాయాలు తెలియజేయాలంటూ పబ్లిక్ డొమైన్లో ఉంచింది. ఇప్పటికే కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఈ ముసాయిదాను వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని వ్యతిరేకించాలని నిర్ణయించిందట. యూజీసీ ప్రతిపాదించిన ముసాయిదా అమల్లోకి వస్తే వర్సిటీల్లో చాలా మార్పులు వస్తాయి. ముఖ్యంగా వీసీల నియామకాల్లో రాష్ట్రాలకు ఎలాంటి అధికారం ఉండదు. ప్రస్తుత విధానం ప్రకారం వీసీల నియామకాలకు తొలుత ప్రభుత్వం నుంచి ఒకరు, యూనివర్సిటీ నుంచి ఒకరు, యూజీసీ నుంచి మరొకరు సభ్యులుగా సెర్చ్ కమిటీలు వేస్తారు. సెర్చ్ కమిటీ వీసీ పోస్టుల కోసం 5 పేర్లతో జాబితా ప్రభుత్వానికి పంపిస్తుంది. వాటిని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపిస్తుంది. గవర్నర్ ఆమోదం తర్వాత వీసీని నియమిస్తూ నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఇది మొన్నటిదాకా వీసీల నియామకంలో కూడా ఇదే ప్రక్రియ కొనసాగింది. కానీ తాజా ముసాయిదా ప్రకారంగా వీసీల నియామకాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర ఉండదు. సెర్చ్ కమిటీల్లో యూజీసీ నుంచి ఒకరు, వర్సిటీ నుంచి ఒకరు, గవర్నర్ సూచించే మరో వ్యక్తి ఉంటారు. యూజీసీ అంటే ఎవరు? కేంద్రమే. గవర్నర్ అంటే ఎవరు? కేంద్రమే. సో యూనివర్సిటీ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. కాబట్టి మొత్తం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే వ్యక్తి వీసీని నియమిస్తాడనమాట. కమిటీ తన ప్రతిపాదనలను నేరుగా గవర్నర్కు పంపిస్తే గవర్నర్ వీసీని ఎంపిక చేస్తారు. ఇక వీసీలుగా ఎవరిని నియమించాలనే విషయంలో కూడా యూజీసీ మార్పులు చేయాలని నిర్ణయించింది. ఇప్పుడున్న పద్ధతి ప్రకారంగా వీసీ పోస్టుకు అర్హత సాధించాలంటే కనీసం 10 ఏళ్ల పాటు ప్రొఫెసర్గా పనిచేసిన అనుభవం ఉండాలి. కానీ ముసాయిదాలో దీన్ని తొలగించారు. వీసీ పోస్టు కోసం పారిశ్రామికవేత్తలతో పాటు మేధావులు, పరిశోధనా ప్రతినిధులు, పాలనా అనుభవం ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. ఇక లీడర్ని పెడతారేమి? ఇక ఎవరు అధికారంలో ఉంటే వాడు లీడర్ని పెట్టుకుంటాడు. అంటే వర్సిటీలో పనిచేయని వారు, ప్రొఫెసర్లు కాని వారు ఎవరైనా వీసీలుగా ఎంపికయ్యే అవకాశం ఉంటుందంట. ఇదేందా? పాఠాలు చెప్పేట ఆయన వీసీగా ఉంటే అక్కడ ఏమైనా అవకాశం ఉంటుంది. అండ్ దట్టు యూనివర్సిటీలో పనిచేసిన వ్యక్తి ఉంటే దానికి కష్టసుఖాలు ఏంటో తెలుస్తాయి స్టూడెంట్లవి. పాఠాలు ఎట్లా చెప్పాలనో తెలుస్తుంది. అసలు సార్ గానోడికి పాఠాలు చెప్పలేని వాడు ఎవడో తెచ్చి ఆడ పెడితే ఎట్లా ఇది? దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే. ఈ ప్రొఫెసర్ల నియామకాల్లో కూడా ముసాయిదాలో మరో ప్రధాన అంశం అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల నియామకాల్లో కూడా మార్పులు. ప్రస్తుతం ఈ పోస్టులకు అర్హత సాధించాలంటే ఒకే సబ్జెక్ట్లో పీజీ కానీ పీహెచ్డీ కానీ చేసి ఉండాలి. తాజా ముసాయిదా ప్రకారం గ్రాడ్యుయేషన్, పీజీల్లో ఏ సబ్జెక్టు చదివినా పీహెచ్డీ చేసిన సబ్జెక్టుతో ప్రొఫెసర్ పోస్టులకు అర్హత సాధించే అవకాశం ఉంటుందట. అలాగే కాంట్రాక్టు పద్ధతిలో బోధనా సిబ్బందిని గరిష్టంగా 6 నెలల కంటే ఎక్కువ కాలం నియమించకూడదు అని పేర్కొన్నారట. యూజీసీ ముసాయిదాను విద్యావేత్తలు వ్యతిరేకిస్తున్నారు. వర్సిటీలను తమ ఆధీనంలోకి తీసుకునే దిశగా కేంద్రం అడుగులేస్తుందని ఆరోపిస్తున్నారు. 100% అదే జరుగుతున్నది. నేను అదే అడుగుతున్నా. కేంద్రం అదే ప్రయత్నం చేస్తున్నది. మరి రాష్ట్రాలు ఏం చేస్తున్నాయని అడుగుతున్నా.
రాష్ట్రాలే మన యూనివర్సిటీలను కాపాడే ప్రయత్నం చేస్తున్నాయా? అంత దొంగలే.